మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో తెలుసుకుందాం అనే ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. తెలుసుకుందాం అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజున ఒక చక్కని సంగతి మనం తెలుసుకుందాం. గలతీయులకు దైవజనుడైన పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రిక నుండి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం చదివాం. దాదాపుగా ఈ మాట మనందరికీ కూడా చాలా పరిచయం. ఏ మాట అది? ఈ వచనం అందరికీ తెలిసిందే. ఈ వచనాన్ని చదివినప్పుడు, ఈ మాట విన్నప్పుడు చాలాసార్లు మనం కూడా ఈ వచనాన్ని ఎంతో చక్కగా ఉచ్చరిస్తాం. అసలు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అన్నటువంటి మాట. అసలు ఏమిటి దీనికి అర్థం? మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను నేను కాదు. నేను మనుషుల దయను సంపాదించుకోవటం లేదు, మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. అలా గనక మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడిని కాదు అన్నాడు పౌలు. అంటే దీని అర్థం, ఇక దైవజనుడైనటువంటి పౌలు గారు ప్రతి మనిషికి బాధ కలగజేస్తూ, వేదన కలగజేస్తూ, ఎప్పుడు కోపంగా ఉంటూ, సీరియస్గా ఉంటూ, ఏ వ్యక్తికి కూడా ఆనందాన్ని సంతోషాన్ని కలగ చేయకుండా ఎప్పుడు ఈ రీతిగా కోపంగా సీరియస్గా ఉన్నాడని దీని భావమా? ఈనాడు చాలామంది ఈ వచనం సరిగా అర్థం కానటువంటి విధానంలో, ఇక నేను ఏ మనిషిని సంతోషపెట్టకూడదు, ఇక నన్ను బట్టి ఏ మనిషి ఆనందంగా ఉండకూడదు, ఇక ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా నేను సీరియస్గా ఉంటూ, సీరియస్గా మాట్లాడుతూ, ఎదుటి వారికి బాధను కలగచేయాలి, దుఃఖాన్ని కలగచేయాలి. అలా కలగజేస్తేనే, అలా రోషంగా ఉంటేనే నేను కరెక్ట్గా బోధిస్తున్నాను, కరెక్ట్గా ప్రవర్తిస్తున్నాను. దైవజనుడైనటువంటి పౌలు గారు కూడా నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు అన్నాడు. కనుక ఇక నేను కూడా మనుషుల్ని ఏమాత్రం సంతోషపెట్టను అని ఈనాడు ఎంతోమంది ఈ వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకుండా, ఇదిగో ఈ రీతిగా ప్రజలకు బాధ కలగజేసేటటువంటి వ్యక్తులుగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా కొన్ని సందర్భాలలో ఒక దైవజనుణ్ణి మరొక దైవజనుడు అభినందించినప్పుడు, మంచి సేవకుడు మన మధ్యలోనికి వచ్చాడు అన్నప్పుడు, లేదా 2 మంచి మాటలు అతని గురించి పరిచయ వాక్కులు, ఆయన ఇలా సేవ చేశాడు, అలా సేవ చేశాడు, ఇంత గొప్ప దైవజనుడు అని చెప్పేటప్పుడు, అదే క్రమంలో కాస్త చప్పట్లు కొట్టి ఆహ్వానించండి అన్నప్పుడు చాలామంది ముఖాలు మార్చుకునేవారిగా, ఈ పొగడ్తలు అవసరమా, ఈ అభినందన ఏమన్నా అవసరమా, ఎందుకు ఆ వ్యక్తి ఏం చేస్తే మనకెందుకు, ఎందుకు చప్పట్లు కొట్టాలి, ఎందుకు అలాగా పొగడాలి అని అనుకునేవారు కూడా ఉన్నారు. ప్రియబిడ్డ, ఒక చిన్న మాట చెప్తాను. పొగడ్తకి అభినందనకి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. అది ప్రభుచితమైతే మరొక కార్యక్రమంలాగా చేద్దాం. పొగడ్త వేరు, అభినందన వేరు. నిజంగా దైవజనుడు చేసినటువంటి అంత చక్కని సేవను బట్టి, అంత చక్కని పరిచర్యను బట్టి, ప్రభు కొరకు పడిన ప్రయాసను బట్టి అభినందించటం పొగడ్త కాదు, అది ఒక అభినందన. కనుక కాకపోతే ప్రజలేమనుకుంటున్నారయ్యా అంటే, అలా ఎందుకు పొగడాలి, అలా ఎందుకు ఘనపరచాలి,
మనుషులను సంతోష పెట్టకూడదు కదా అన్నటువంటి అభిప్రాయం, ఆలోచన ఈ వచనాన్ని బట్టి ఉండటాన్ని బట్టి ఎప్పుడూ కూడా అలాంటి వాటికి చాలామంది పెద్ద రియాక్ట్ అయినట్టుగా కనపడరు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. ఏదో మనుషుల దగ్గర మనకు ఒక లాభం చేకూరుతుంది, మనుషుల దగ్గర కాస్త మనకి లబ్ధి దొరుకుతుంది, ఏదో రకంగా పొగిడి వీరిని మనం ఆకట్టుకుందాం అనుకుంటారు చూడండి, అది తప్పు, అది తప్పు ఈ వచనాన్ని బట్టి. కానీ ఒక అభినందన తెలియచేయటం, ఒక వ్యక్తిని చక్కటి మాటలతో పలకరించటం చాలా మంచి పద్ధతి. ఎందుకు ప్రజలు అలా అనుకుంటున్నారు? ఇదిగో ఈ వచనాన్ని అలా ఆలోచించారు గనక. ఇక్కడ నేను ఒక చక్కని సందర్భాన్ని నేను మీకు చెప్తాను, ఒక విషయాన్ని. ప్రజలు ఈ వచనాన్ని ఎలా తప్పుగా ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. ఒక స్థలంలో ఒక చక్కని కార్యక్రమం జరుగుతుంది, ఒక చర్చిలో. వాక్యం చెప్పటానికి నేను ఆహ్వానించబడ్డాను. సరే, నన్ను పిలిచినటువంటి వ్యక్తి మీద నాకున్న ప్రేమ చొప్పున మొత్తానికి నేను ఆ డేట్ ఇచ్చాను, చక్కగా సమయానికి వెళ్ళాను, దేవుని వాక్యం అందిస్తున్నాను. నిలబడినటువంటి ఆ సభ నడిపించి, ఆ కూడిక నడిపించేటటువంటి ఒక వ్యక్తి నాకు సమయం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను చక్కగా వాక్యం చెప్తూ నన్ను ఎవరైతే ఆహ్వానించారో ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ, నిజంగా నేను కొంచెం బిజీగా ఖాళీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కాస్త వెసులుబాటు చేసుకొని నన్ను ఆహ్వానించినటువంటి ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి మీద నాకున్నటువంటి ప్రేమను బట్టి ఈ కార్యక్రమానికి రావటం జరిగింది అన్నటువంటి ఒక మాట వాడాను. ఇది ఇప్పుడు మీకు ఏది చెప్పానో అది. ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి కూడికకు నేను రావటం జరిగింది, వాస్తవంగా చాలా కొంచెం వెసులుబాటు లేదు అన్నాను. ఇది ఏమైనా అసలు పట్టించుకోదగిన మాట, ఆలోచించదగిన మాట అంటారు? ఇది సీరియస్గా తీసుకునే మాట అంటారా? ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట ఇది. ప్రసంగం అంతా చక్కగా అయిపోయిన తర్వాత ఆ కూడిక నడిపిస్తున్నటువంటి వ్యక్తి చివరి మాటలు మైక్ తీసుకొని చెప్పి ముగిస్తారుగా. అసలు ఏ సందర్భం లేకుండానే, ఏ కారణం లేకుండానే ఇక ఆ మైక్ తీసుకొని, ఇదిగో గలతీ పత్రిక 1వ అధ్యాయం ఈ 10వ వచనాన్ని టచ్ చేశాడు. ఆయన ఏమంటున్నాడు? మనుషులను సంతోషపెట్టువారమైతే మనం ఎప్పటికీ క్రీస్తు దాసులం కానే కాము అంటున్నాడు. అంటే మొత్తానికి నేను రావటం ఆ సభ నడిపించే ఆయనకి ఇష్టం లేనట్టుంది. ఒకవేళ అదంతా చెప్పాలి ప్రసంగం కూడా అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. మనుషులను సంతోషపెట్టువారైతే క్రీస్తు దాసులు కాదు అన్నటువంటి మాట అసలు ఆ సందర్భంలో, ఆ కార్యక్రమంలో చివరి ముగింపు మాటగా అది నా ప్రసంగం తర్వాత వాడాల్సిన అవసరత ఏమీ లేదు. కానీ ఎందుకు వాడాడు ఆ వ్యక్తి అంటే, ఆయన పెద్ద ఆయన మీద ఉన్నటువంటి, నన్ను ఆహ్వానించిన వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి నేను వచ్చాను అన్నటువంటి మాట పాపం ఆయన జీర్ణించుకోలేకపోయాడు అని నాకు అర్థమైంది. ప్రియులారా, నిజంగా ఒక్క మాట ఆలోచించండి. మనుషులను సంతోష పెట్టకూడదు, మనుషుల దయను నేను సంపాదించుకోవటానికి చూడటం లేదు, మనుషుల్ని సంతోష పెట్టేవాడిని అయితే నేను క్రీస్తు దాసుడిని కాదు అని పౌలు అంటే, ఇదిగో ఇదే అర్థం. ఇలా ఎవరికి ఒక చక్కని అభినందన లేకుండా, ఒక చక్కని గౌరవం లేకుండా అందరినీ బాధ పెట్టి తృణీకరిస్తున్నాడని అర్థం అంటారా? అంటే ఈ సందర్భాన్ని ఎందుకు చెప్పానంటే, ప్రజలకి అసలు ఈ వాక్యం యొక్క విషయం ఎంతవరకు అర్థమైంది అన్నది నా ఆలోచన. ఏది ఏమైనా నన్ను ఆ రీతిగా విమర్శించినటువంటి ఆ సహోదరునికి నేను చాలా కృతజ్ఞత తెలియచేస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఈ వర్తమానం తెలుసుకుందామనేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా, ఇదిగో ఈ వర్తమానం మీకు ఇలా అందించడానికి ఒక రకంగా ఆయనే కారణం అని చెప్పొచ్చు. అప్పుడే నాకు ఒక ఆలోచన కలిగింది, అరే రే, వచనం చాలామందికి అర్థం కావటం లేదు కదా, అందుకే చాలామంది మనుషుల్ని ఏదో బాధ పెట్టుకుంటూ, తిట్టుకుంటూ, కోపాన్ని ప్రదర్శించుకుంటూ ఈ వచనాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళిపోతున్నట్టుంది. ఎక్కడ వాడాలో అసలు దీని సందర్భం ఏంటో, దీని సంగతి ఏంటో ప్రజలకు తెలియలేదు కదా అన్న ఆలోచన అప్పుడే నాకు కలిగింది. సరే, మంచిది. ఇంతకీ దైవజనుడైనటువంటి పౌలు, నేను మనుషుల దయను సంపాదించుకొన చూడను,
నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. అంటే అసలు అర్థం ఏమిటో నేను మీకు వివరిస్తాను దేవుని సహాయంతో. బాగా వినండి దయచేసి. ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి చక్కని సువార్త చేసి ఆ ప్రాంతంలో చక్కని సంఘాన్ని కట్టాడు. సువార్త అంటే ఏమిటి? ఏం చెప్పాడు పౌలు గారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. మనము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలేమి ఇక చేయాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలు, ఆ వాతావరణం అంతా అక్కడ ఉన్నది గనక సువార్త చెప్పే క్రమంలో చక్కగా తెలియచేశాడు. మనం ధర్మశాస్త్రం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఇక ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధానంలోని ఆ క్రియలు కానీ, ఆ బలి కార్యక్రమాలు కానీ, ఆ విధానాలు ఏమి ఇక మనం చేయక్కర్లేదు. ఒకేసారి కలువరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి అయిపోయాడు. ఆ సిలువ యందు లేక ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనం కనుక విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు యొక్క రక్తం మన పాపాలను కడిగి వేస్తుంది, మనల్ని నీతిమంతులుగా ప్రభు చేస్తారు. కేవలం యేసయ్య సిలువ తప్ప మనం వేరేదో క్రియ చేసినంత మాత్రాన, ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలు జరిగించినంత మాత్రాన, చేసినంత మాత్రాన మనం నీతిమంతులం దేవుని దృష్టికి కాలేమో. కేవలం విశ్వాసం ద్వారా, కేవలం దేవుని కృప ద్వారా, అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో చెల్లించిన ఆ వెల ద్వారా, ఆయన బలియాగం ద్వారా, మనం నమ్మకం ఉంచటం ద్వారా, దేవుని కృప ద్వారా మనం ఉచితంగా నీతిమంతులం అవుతున్నాం అని సువార్త చెప్పాడు. అదేగా సువార్త అంటే. చెబితే ఈ గలతీ ప్రాంతంలో అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి చక్కటి సంఘంగా కట్టబడి ఎదుగుతున్నారు. ఈలోపు దైవజనుడు లేని సమయాన్ని గమనించి కొంతమంది అబద్ధ బోధకులు ఆ సంఘంలోనికి జొరబడ్డారు. వారు ఎవరు? యోధా బోధకులు, యోధా మత బోధకులు ఉన్నారు చూడండి. వారు జొరబడి, లేదు లేదు, మీరు పొరపాటు పడుతున్నారు, మీరు సిలువనందు మాత్రమే విశ్వాసం ఉంచటం ద్వారా మీకేం రక్షణ కలగదు, మీరేమి నీతిమంతులుగా తీర్చబడరు, పౌలు గారు మీకు చాలా అబద్ధం చెబుతున్నాడు, మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, కానీ అలాంటి విశ్వాసంతో పాటుగా ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలు కూడా మీరు చేయాలి. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియలు కూడా మీరు చేయాలి. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో అది మీరు చేయాలి. ఆ బలి కార్యక్రమాలు కూడా చేయాలి. ఏదైతే ఆచరించమన్నాడో అలాంటి విశ్రాంతి దినాలు, పండగ అమావాస్యలు, ఇవన్నీ కూడా మీరు ఆచరించాలి. అవన్నీ ఆచరిస్తూనే అప్పుడు ఏదైనా ప్రభువునందు విశ్వాసం ఉంచాలే కానీ కేవలం యేసు ప్రభు యొక్క సిలువనందు విశ్వాసం ఉంచటం ఒక్కటే సరిపోదు అని ఒక తప్పు బోధ వాళ్ళు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన సువార్తను వాళ్ళు కలిపి చెరిపారన్నమాట. ఆటోమేటిక్గా ఈ సంఘస్థులు ఏమయ్యారంటే ఆ తప్పు సువార్త వైపు వారు తిరిగారు. ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ యోధా మతబోధకులు ఈ మాట చెబుతూ ఇదిగో ఈ రీతిగా అనేక మందిని వారి తట్టు తిప్పుకునే ఈ క్రమంలో దైవజనుడైనటువంటి పౌలు మీద ఒక నింద లేక ఒక నేరారోపణ వారు చేశారు. అది ఏంటంటే, దైవజనుడైనటువంటి పౌలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలకి మనం చేయక్కర్లేదు, ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, కేవలం నమ్మటం ద్వారా మాత్రమే మనకు రక్షణ కలిగిద్దని ఎందుకు చెప్పాడయ్యా అంటే, ఆయన అన్యజనుల యొక్క వారి యొక్క ప్రేమను సంపాదించుకోవటానికి, అన్యజనుల్ని సంపాదించుకోవటానికి, వారి ప్రేమను పొందటానికి, వారి ప్రేమను చూరగొనాలనేటటువంటి విషయంతో ఈ మాట చెప్పాడు అన్నారు వాళ్ళు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు అన్యజనులు చాలా క్రియలు చేస్తారు. వాళ్ళు ఇదిగో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని కొన్ని నియమాలు, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు.
ఇప్పుడు దైవజనుడైనటువంటి పౌలు వచ్చి ఇక వాటితో ఏం పని లేదు, మీరు అవేమీ చేయక్కర్లేదు, మీరు ప్రయాసపడాల్సిన అవసరమే లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే యేసు రక్తం మిమ్మల్ని కడిగి నీతిమంతులుగా ఉచితంగా మీరు అయిపోతారు అని పౌలు చెప్పినప్పుడు అన్ని జనులకు తేలిగ్గా ఉంది కదా, ఇక భారం లేదు కదా. అరే మనం ఈ పనులు చేయకూడదట, ఈ క్రియలు జరిగించకూడదట, ఇక అవసరం లేదట, ఇంత భారంతో ఇవి మనం చేయాల్సిన పని లేదట, కేవలం విశ్వాసం ఉంచితే దేవుని కృప ద్వారానే మనం నీతిమంతులం అయిపోతామట, రక్షణ దొరికిద్దట అని వాళ్ళు అనుకున్నప్పుడు ఈ చక్కని మాటలు అప్పటి వరకు అన్ని జనులుగా ఉండి కొంచెం అదో ఇదో ఏదో చేసుకుంటా ముందుకెళ్ళాలి అనుకునే కార్యక్రమంలో ఉన్న వారికి తేలిగ్గా ఉండేసరికి వారందరి ప్రేమ పౌలు మీదకు వచ్చేస్తుంది. అప్పుడు బాగున్నాయి ఈ మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు అన్నటువంటి ప్రేమ కలుగుతుందిగా ఆటోమేటిక్గా. దానిని వీళ్ళు ఆధారంగా చేసుకొని ఏమన్నారంటే వారి ప్రేమను పొందాలని, వారి ప్రేమను చూరగొనాలని, ఏదో రకంగా ఆ మనుషులను సంపాదించుకోవాలని పౌలు ఈ తప్పు బోధ చేశాడు. అన్యజనుల యొక్క ప్రేమను పొందాలని వారిని సంపాదించుకునే క్రమంలో ఈ తప్పు బోధ చేశాడు అని దైవజనుడైనటువంటి పౌలు మీద, అంటే పౌలు రాజీ పడిపోయినట్టు, కరెక్ట్గా సువార్త ప్రకటించినట్టు, వారి కోసం సువార్త క్వాలిటీ తగ్గించేసినట్టు, ప్రజలనేదో సంతోషపెట్టి వారిని సంపాదించుకునే క్రమంలో ఇలా తేలిగ్గా బోధించినట్టుగా ఒక తప్పుడు అభియోగం పౌలు గారి మీద మోపి గలతీ సంఘాన్ని వారు కలవరపెట్టారు. అనేక మంది నిజమేనేమో పౌలు గారు తప్పు ప్రకటన చేశాడేమో, బయట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆ మంచితనాన్ని, ఆ ప్రేమను పొందటానికి ఇలా చేశాడేమో అని అంటూ గలతీ సంఘం పౌలు గారిని వారు అపార్థం చేసుకొని ఈ యూదా మత బోధకులు చెప్పే ఆ తప్పు సువార్త వైపు తిరిగి ధర్మశాస్త్ర క్రియలు కూడా చేస్తూ ఇదే నిజమనుకుంటూ అటు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి దైవజనుడైనటువంటి పౌలు వారిని చక్కగా హెచ్చరిస్తూ మొదట ఒక 5 వచనాల్లోనేమో శుభాలు చెప్పాడు. 6వ వచనం నుండి 9వ వచనం వరకు సరైనటువంటి సువార్త కానటువంటిది ఎంత ప్రమాదమో అది చెప్పుకొచ్చాడు. కరెక్ట్గా 10వ వచనం దగ్గరకు వచ్చేపాటిగా ఈ పాయింట్ టచ్ చేశాడు. ఏమని? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు. అంటే ఏం వివరణ ఇస్తున్నాడు ఆ సంఘానికి? లేదు, నేను మనుషులను ఏదో సంతోషపెట్టి వాళ్ళని సంపాదించుకునే క్రమంలో నేనేమి తప్పు బోధ చేయలేదు. నేను చెప్పిన బోధే ఖచ్చితమైన బోధ. ఆ యోధా మత నాయకులు నా మీద, ఆ బోధకులు అభియోగం చేసినట్టుగా, నన్ను నిందించినట్టుగా, ఏదో అన్యజనుల ప్రేమ నాకు వచ్చిద్ది, అన్యజనుల ప్రేమను నేను పొంది వారిని ఏదో నా దగ్గరకు చేర్చుకొని సంపాదించుకుంటాను అని వారిని సంతోష పెట్టాలని నేను తప్పు బోధ చేయలేదు. ఒకవేళ వారిని ఏదో సంతోష పెట్టడానికి గనక నేను చూస్తే, వారి యొక్క దయను సంపాదించుకోవటానికి కనుక నేను ప్రయత్నం చేస్తే నేను అసలు దేవుని దాసుడినే కాదు కదా. క్రీస్తు దాసుడిగా, ఆయన సేవకుడిగా ఇక నేను ఉండటానికి అర్హుణ్ణి కాదు. కనుక నేను వారిని సంపాదించుకునే క్రమంలో వారిని సంతోషపెట్టే బోధ నేను చేయలేదు. నేను చెప్పిన బోధే కరెక్టు. యేసు ప్రభు శిలువనందే మనకు రక్షణ, కృప ద్వారా రక్షణ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాదు. ఇది నేను చెప్పింది వాక్యాన్ని అనుసరించి, దేవుని కృపను అనుసరించి బోధించానే గాని ఏదో అన్యజనుల్ని సంతోష పెట్టడానికి నేను చెప్పింది కాదు. మీకు తప్పు సువార్త చెబుతున్న ఈ యోధా మత బోధకులు అబద్ధం చెబుతున్నారు అంటూ ఆ మాట తెలియజేశాడు. అది దాని అర్థం, 10వ వచనం యొక్క అర్థం అది. అందుకు చెప్పాడు దైవజనుడైనటువంటి పౌలు. దైవజనుడైనటువంటి పౌలు మనుషుల్ని సంపాదించుకోవటానికి రాజీ పడిపోయి తప్పు బోధ చేస్తాడా? వాళ్ళకు నచ్చేటట్టు చెబుతాడా? వారికి ఇది ఇష్టం కాబట్టి ఇలా బోధిద్దాం అనుకునేటటువంటి దైవజనుడండి పౌలు? ఎప్పటికీ కాదు. వారికి ఏమీ నొప్పి తగలకుండా, బాధ లేకుండా, వారికి ఏది అనుకూలమో చూసి బోధించి వారిని ఏదో సంతోషపెట్టి తెచ్చుకుందాం అనుకునేటటువంటి అలాంటి ఒక
తక్కువ స్థాయి దైవజనుడు ఎప్పటికీ పౌలు గారు కాదు. మీకు కొన్ని మాటలు ఎలా చెప్పనా, ఒకవేళ దైవజనుడైనటువంటి పౌలు గారు అలాగే కనుక మనుషుల్ని సంపాదించుకునే క్రమంలో వారికి నచ్చిన బోధే చేసేటటువంటి వ్యక్తే గనకైతే ఈ 6వ వచనం నుంచి అసలు ఈ ఇంత కఠినమైన పదాలు ఎందుకు పలుకుతాడో చూడండి. ఆయన కూడా అక్కడ కూడా రాజీ పడిపోయి వాళ్ళకు నచ్చినట్టే మాట్లాడి వాళ్ళను కూడా తెచ్చుకునేవాడేగా, వాళ్ళకు ఆనందాన్ని కలిగిస్తూ వాళ్ళను కూడా సంపాదించుకునేవాడేగా, తప్పు బోధ చేసి రైటే మీరు చెప్పిందంత అనేవాడేగా. ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడతాడు పౌలు? ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి 6వ వచనం నుంచి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక. ఇంత కఠినమైన పదాలు మనుషుల్నే సంపాదించుకోవటానికి తప్పుగా బోధ చేసే విధానమే పౌలుకుంటే ఇంత కఠినమైన పదాలు పలికేవాడా? వారు శాపగ్రస్తులవుతారు అనేవాడా? భిన్నమైన సువార్త బోధించిన వాడు శాపగ్రస్తుడు అనే కఠినమైన పదాలు పలికేవాడా? అక్కడ కూడా రాజీ పడి వాళ్ళను కూడా సంపాదించుకునేవాడేగా, వాళ్ళని సంతోషపెట్టి. దేవదూత అయినా సరే తప్పు సువార్త ప్రకటిస్తే దేవదూత కూడా శాపగ్రస్తుడు అనే అంత కఠినమైన పదం వాడతాడా పౌలు? మరి ఏదో రాజీ పడిపోయి వారి అభినందనని, వారి సంతోషాన్ని, వారి ప్రేమను చూరగొని వారిని ఆనందపరచాలని తప్పుగా బోధించేవాడైతే ఇలా రాజీపడి బోధించేటటువంటి తత్వం పౌలు గారికి ఉంటే ఇంత కఠినంగా ఎలా మాట్లాడతాడు? ఒకవేళ అలాగా రాజీ పడిపోయే ద్వారనే కనుక పౌలు గారికి ఉంటే ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఇంత కఠినంగా సంఘాన్ని ఎలా చెప్పాడో ఒకసారి చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఈ తప్పు సువార్త వైపు తిరిగిపోయిన గలతీ సంఘాన్ని ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు, తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు, ఒక మాట అంటున్నాడు. మరి ఆ సంఘాన్ని కాపాడుకునే దిశగా రాజీ పడొచ్చుగా? లేదండి, పౌలు అలా రాజీ పడలేదు. అన్యజనుల్ని ఏదో సంతోషపెట్టి సంపాదిద్దామని ధర్మశాస్త్ర క్రియలు అక్కర్లేదు అనేటటువంటి బోధ అందుకు చేయలేదు, అది నిజం కాబట్టి చేశాడు. క్రీస్తు సిలువనందే మనుషులకు రక్షణ కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. కానీ దానిని వారు అడ్డం పెట్టుకొని దైవజనుడైన పౌలు మీద ఆ యోధా మత బోధకులు తప్పుడు అభియోగం మోపితే దానికి ఒక ధీటైన జవాబుగా, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే ఎప్పటికీ క్రీస్తు దాసుడును కాకయే పోదును అంటూ ఆ పదాన్ని వాడటం జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రతిదానికి ఆ పదాన్ని వాడి నిజంగా ప్రజలందరినీ దుఃఖపరిచి బాధ పెట్టడమే మన పనేమో అనుకోవటం అస్సలు మంచి పద్ధతి కానే కాదు. నన్ను ఇది కూడా రాసుకో. గమనించారా? మీకు ఇప్పుడు అర్థమైందా ఈ విషయాన్ని? ఇది సంగతి. ఈ వాక్యాన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి పాఠం ఈ వచనంలో ఏముందో 2 మాటలు మీకు అర్థమయ్యేటట్టు బోధిస్తాను. మీకేం కన్ఫ్యూషన్ లేకుండా 2 మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇందులో ఉన్న ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, నెంబర్ 1, ఫస్ట్ది, మనుషులను మనము సంతోష పెట్టకూడదు. ఎలా? వారికి నచ్చినట్టు బోధిస్తూ రాజీ పడిపోయి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని కూడా ప్రక్కన పెట్టి, అరే ఇది చెబితే వీళ్ళు రారేమో, ఇలా చెబితే వీరు వెళ్ళిపోతారేమో అనేటటువంటి ఒక రాజీ ధోరణితో
ఉన్న సత్యాన్ని కూడా కప్పిపెట్టి మనుషులను సంతోషపెట్టేటట్లుగా బోధిస్తూ వారేదో వస్తారు, కూర్చుంటారు, వారి దగ్గర నుంచి మనకేదో ఒక లాభం చేకూరుతుంది, వరి ఉన్నదున్నట్టు చెబితే వీళ్ళెక్కడ వెళ్ళిపోతారు అనేటటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టేటట్లు మనం బోధ చేయకూడదు. ఈ వచనంలో ఉన్నటువంటి విషయం అది. 2 సంగతులు ఉన్నాయి అందులో మొదటిది ఏమిటంటే, మనుషుల్లో చెడు కనపడుతున్నా, పాపం కనపడుతున్నా, మన సంఘంలో కూర్చున్నటువంటి వ్యక్తుల్లో లోపాలు, పాపాలు మనకు అర్థమవుతున్నా, అయ్యో ఉన్నదున్నట్టు చెబితే ఈ మాట డైరెక్ట్గా నేను వాక్యానుసారంగా హెచ్చరిస్తే మళ్ళా ఈ మనిషిని నేను సంపాదించుకోనేమో, ఈ మనిషి బాధపడతాడేమో, వెళ్ళిపోతాడేమో, ఆయన దగ్గర నుంచి మనకు వచ్చేదేదో రాదేమో అన్నటువంటి ఆలోచనతో రాజీ పడిపోయి దేవుని వాక్యం యొక్క క్వాలిటీని తగ్గించి మనుషుల దయ పొందేటట్టుగా, మనుషుల చేత మనం మంచివారం అనిపించుకోవాలి అనేటటువంటి క్రమంలో వారిని సంతోషపెట్టేటట్లుగా బోధించటం అనేది అది చాలా ఘోరం, పెద్ద తప్పు. ఈ 10వ వచనం చెబుతున్నటువంటి సారాంశం అదే. మనుషులను గనక మనం సంతోషపెట్టేటట్లుగా తక్కువ స్థాయికి దిగజారిపోయి బోధిస్తే మనం ఎప్పటికీ క్రీస్తు దాసులం కాదు. ఒకటి. ఇక రెండవ సంగతి ఇప్పుడు వరకు మనం వివరించుకుందాం. అది ఏమిటయ్యా అంటే, కేవలం దేవుని వాక్యం చెప్పే క్రమంలో తప్ప మిగతా విషయాలలో బలహీనులు ఉండొచ్చు, సరిగా ఆత్మీయ స్థితిలో ఎదగనటువంటి వారు ఉండొచ్చు, ఏదో వారు ఇంకా అంత బలం పుంజుకొని వారు ఉండొచ్చు. వారిని ఎల్లవేళలా కించపరిచినట్టు మాట్లాడటం, తృణీకరించటం, బాధ పెట్టడం, ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శించటం, నేను మిమ్మల్ని సంతోష పెట్టాల్సిన అవసరం నాకు లేదు, మిమ్మల్ని ఎప్పుడు నేను బాధే పెడతాను, మిమ్మల్ని సంతోషపెడితే నేను క్రీస్తు దాసుని కాదు అంటూ ఈ వచనాన్ని ఇప్పటి వరకు మనం ధ్యానించినట్లుగా వేరే రకంగా తీసుకొని మనుషుల్ని బాధ పెడుతూ, కోపపడుతూ, తిడుతూ, వారిని గాయపరిచి దేవునికి దూరం చేయకూడదు అనేది రెండవ సంగతి. ఈ రెండు చాలా బ్యాలెన్స్గా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాదు అని పౌలు అన్నాడు కదా. మరి ఈ మాటను బట్టి ఇక పౌలు గారు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా అందరినీ ఏదో రకంగా తృణీకరిస్తూ, బాధ పెడుతూ, కోపపడుతూ, ఇక అందరినీ కూడా చేదరించుకుంటూ, కించపరుస్తూ, ఇక ఏ అభినందన లేకుండా, ఏ మెచ్చుకోవటం లేకుండా, ప్రోత్సహించటం లేకుండా ఎప్పుడూ కూడా ఇలాంటి ద్వారంతో ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. దైవజనుడైన పౌలు గారి మాటల్లో నుంచి ఒక 3 సందర్భాలు, దేవుని వాక్యాల యొక్క రిఫరెన్స్లు నేను ఇస్తాను. దయచేసి ఒక్కసారి మీరు చూడండి. మొదటిగా మనం రోమాపత్రిక 15వ అధ్యాయానికి మనం వెళ్దాం. మొదటి నుంచి 3 వచనాలు చదువుతున్నాను. పౌలు గారి మాటల్లో చూడండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. మేలైన దానియందు మన పొరుగువానిని సంతోషపరచవలెను. పౌలు గారే చెబుతున్నాడు. అక్కడేమో నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడును కానన్నాడుగా. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మనం మనుషులను సంతోషపరచాలి అంటున్నాడు. ఏమిటి ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం అంటే, అదే నేను ఇందాక చెప్పాను. బోధ విషయంలో మనుషుల్ని సంతోషపరిచేటట్టు రాజీ పడకూడదు. మిగతా విషయాలలో బలహీనుల్ని ప్రోత్సహిస్తూ వారి ఆనందానికి మనం కారణమై అలా ప్రభువులో బలపరచాలి అని పౌలు గారి మాట. 3వ వచనంలో అన్నాడు, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించును అన్నాడు. ఎదుటివారి ఆనందం కోసం, ఎదుటివారి ఆదరణ కోసం, ఎదుటివారి సంతోషం కోసమే ప్రభువు కూడా చూశాడు కానీ ఆయనే సంతోషపరుచుకోవటానికి చూడలేదు. పొరుగు వారిని మనము సంతోషపరచాలి, మేలైన దానియందు ఆనందపరచాలి అని పౌలు గారు రాశారు.
మరొక విషయాన్ని మొదటి కొరింథీ పత్రికలో నుంచి కూడా మనం ఇలా గమనిద్దాం. ఒకసారి చూడండి, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని మాటలు, పౌలు గారి మాటల్లో నుంచి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించి కొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. పౌలే గనక మనుషులు నేను సంతోషపరచకూడదు, ఎప్పుడూ తిడుతూ బాధ పెడుతూనే ఉంటాను అంటే అందరినీ సంపాదించుకోవాలి, ఏ విధం చేతనైనా కొందరినైనా సంపాదించాలని వారికి తగ్గట్టుగా నేను జీవిస్తున్నాను, వారికి సంతోషకరంగా నేను బ్రతుకుతున్నాను అంటంలో మరి ఏమిటి మాటల అర్థం? ఒకసారి మీరు ఆలోచించండి. పౌలు గారు కూడా అనేకుల్ని సంతోషపరుస్తూ చక్కని సేవ చేశాడు, బోధ విషయంలో తప్ప. మరొక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. అదే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి, పౌలు గారి మాటల్లో. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఎంత మంచి మాట! అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇది అన్ని విషయాలలో అందరినీ సంతోషపెడుతున్నాను. ఎందుకంటే వారిని రక్షించుకోవాలని నేను అందరినీ సంతోషపెడుతున్నాను అన్నాడు. మరి అందరినీ సంతోషపెడుతున్నాను అని ఇక్కడ అన్నాడు. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాను అని గలతీ 1:10 అన్నాడు. ఈ రెండిటికీ ఉన్నటువంటి అర్థం అదే. మనం ఆ ఒక్క వచనాన్నే తీసుకొని పౌలు గారు దాన్ని ఎందుకు చెప్పాడో, ఏ సందర్భంలో చెప్పాడో దాన్ని మనం అర్థం చేసుకోకుండా తప్పు బోధ చేశాడు పౌలు అని వచ్చిన ఆ నిందకి, ఆ తప్పుడు అభియోగానికి ఒక ఆన్సర్ ఇచ్చాడే కానీ నిజంగా ఆయన జీవితంలో అందరినీ మాట్లాడుకుంటూ బాధ పెట్టుకుంటూ తొందరపడుతూ దూషిస్తూ వారి వేదనకు కారణమై ఇదే రోషం, ఇదే కోపం, ఇదే సత్యం అనేటటువంటి రీతిలో పౌలు గారు లేరండి. బలహీనులను కూడా సంపాదించుకోవాలని వారికి తగినట్టుగా ఉండి అందరినీ అన్ని విధాలా సంతోష పెట్టుచు అనేకుల్ని ప్రభువులోనికి నడిపించినటువంటి గొప్ప దైవజనుడు పౌలు. ప్రియ దేవుని బిడ్డ, గలతీ 1:10 ఉన్నటువంటి నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాను అన్న విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మాట, వాక్యం అందించే క్రమంలో ఎప్పుడు కూడా ఒక మనిషిని సంతోష పెట్టాలని దేవుణ్ణి దుఃఖపెట్టొద్దు, వాక్యం విషయంలో రాజీ పడద్దు. 2, ప్రతి మనిషిని కూడా నేను సంతోష పెట్టను అన్నటువంటి ఆ వచనాన్ని అపార్థంగా తీసుకొని అనేకుల్ని అదే రీతిగా తృణీకరించి బాధ పెడుతూ సంఘాన్ని కూడా పాడు చేసుకోవద్దు. చక్కగా ప్రోత్సహించండి, అభినందించండి. అందరికీ సంతోషకరంగా ఉండేటట్లుగా మీ జీవితాన్ని కట్టుకోండి. మంచి సేవ చేయండి. దేవుని ద్వారా భలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోండి. ఒక మంచి విషయం మనం తెలుసుకున్నాము అని నేను నమ్ముతున్నాను. దేవుని కృప, ఆయన దీవెన నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. తెలుసుకుందామని ఈ కార్యక్రమం ద్వారా ఈ మొదటి వర్తమానంగా గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అది ఎందుకొరకు రాయబడిందో, దానిలో ఉన్న ఆత్మీయ అర్థమేమిటో, మేము ఎలా జీవించాలో మీరు మాకు బోధించారు, నేర్పించారు. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వర్తమానం ఎంతమంది అయితే విన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించి నాయనా, ఈ వాక్యంలో ఉన్నటువంటి
ఆ సారాన్ని తీసుకొని అనేకుల సంతోషం కొరకు, అనేకుల రక్షణ కొరకు వాడబడి దీవించబడే కృప దయచేస్తూ, అదే క్రమంలో ఏదో మనుషులను సంతోషపెట్టాలి అని రాజీపడి బోధించకుండా కూడా సహాయం చేయమని, ఈ విషయాన్ని గ్రహించి చాలా జాగ్రత్తగా సేవ చేసే కృప వారికి, నాకు, మా అందరికీ దయచేయమని, ఇంత మంచి విషయాన్ని మాకు బోధించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. మన ఛానల్ చూస్తూ ఉండండి. మంచి వర్తమానాలు ఇక మీ ముందుకు వస్తూ ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.